మేడారం జాతర భక్తులతో జనసంద్రంగా మారింది. సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు జంపన్న వాగులో పవిత్ర స్నానం ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరిస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మేడారం జాతర అంతా కూడా జనసంద్రంగా మారుతుంది. ఇటు మేడారంలోని జంపన్న వాగు వద్ద కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు జంపన్న వాగు వద్దకు చేరుకొని కూడా ఇటు ఏదైతే ముందస్తుగా స్నానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సాలమ్మ గద్దెల వద్దకు అయితే భక్తులు వెళ్తుంటారు. గద్దెల వద్దకు వెళ్ళిన తర్వాత సమ్మక్క సాలమ్మ దర్శించుకుంటారు. అయితే మొత్తం మేడారానికి వచ్చే భక్తులు అయితే ప్రధానంగా కూడా ఇటు జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా సమ్మక్క సాలమ్మ గద్దెల వద్దకు పోతారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద మనం చూసుకోవచ్చు. జంపన్న పరిసర ప్రాంతాలంతా కూడా ఇటు భక్త జన సందోహంతో కూడా నిండిపోతుంది. ఇటు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇటు జంపన్న వాగులో అయితే స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. స్నానాలు ఆచరించడంతో పాటు ఇటు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా ఇటు బాల్ ఆట ఆడుకుంటూ కూడా ఇటు జంపన్న వాగులో కూడా జలగాలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మేడారం మొదలైన కాడి నుంచి కూడా జంపన్న వాగులో స్నానాలు ఆచరించడం అనేది అయితే ఆనవాయితీగా అయితే వస్తుంది. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తే ఆరోగ్య సమస్యలు రాకపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటూ కూడా భక్తులైతే ప్రధానంగా నమ్ముతుంటారు. అందులో భాగంగానే దీనిని ఏదైతే జంపన్న వాగును కూడా ఒక పుణ్య గంగా స్థలంగా కూడా అయితే భక్తులైతే భావిస్తారు. ప్రస్తుతం వారితో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. వారు ఎక్కంచెలు వచ్చిళ్ళు ఏందో వారితో మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కంచెలు వచ్చిళ్ళు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు మేడారంకు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అమ్మవారు వచ్చే టైంలో వస్తాము. ఒక వారం రోజులు అట్లా ఇక్కడ ఉంటాము. చాలా ఎంజాయ్ చేసిపోతాం. ఎలాంటి కోరికలు కోరుకున్నారా? అయితే ఎక్కువ శాతం కూడా కోరిన కోరిక తీర్చే కొంగు బంగారంగా పిలుస్తారు తల్లులను. మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు? ఎట్లా ఉంది మీకు ఇక్కడ మేడారంకి వస్తాయి? అమ్మవార్లు ఎట్లా అంటే వాళ్ళొక్క దేవతల రూపంలో మనకు తెలుసు. అందరికీ చరిత్రలో చెప్పుకునే దేవుళ్ళు మన తెలంగాణలో అయితే అతిపెద్ద కుంభమేళ మన తెలంగాణలో సంబంధించిందంటే ఇది ఒక్కటే. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఏది కోరుకున్నా కానీ కొంగు బంగారం ఇచ్చే అమ్మవారు కాబట్టి ఏటేటో వస్తాం. జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ప్రధానంగా ఎందుకు జంపన్న వాగులో స్నానం చేస్తారు మీరు? ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ యొక్క సంపంగి వాగులో ఆ స్వామివారి ప్రాణం వదిలేసాడు కాబట్టి ఈ జంపన్న వాగు ప్రత్యేకంగా మేము దేవుని లెక్క భావించి ఇక్కడ దర్శనానికనే వస్తాం. చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జంపన్న వాగులో? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా బెటర్ఫుల్గా చేశారు. దర్శనం చాలా ఈజీగా జరిగింది. హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. అన్ని ఫెసిలిటీలు చాలా బాగున్నాయి. మాది తాడ్చెల్ల, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఏదైతే బాలాట ఆడుతున్నారు, జలకాలాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. వచ్చినాం బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మన సీతక్క గారు, మన మంత్రి గారు ఇప్పుడు ప్రతి ఏడాది కంటే ఇప్పుడు బాగా చాలా అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నది. ఈ దర్శనాలకు వచ్చిన స్థానాలు కానీ ఈ బ్రిడ్జి వల్ల ఇంకో ఎక్స్ట్రా కూడా బ్రిడ్జి చేయడం జరిగింది. కొత్త అపార్ట్మెంట్లు అవి వేసారు. కమాన్లు కూడా భారీ కమాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారిగా ఉన్నదాని ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా చాలా గొప్పగా చేసింది. దీని ప్రకారంగా మాత్రం చాలా బాగా అభివృద్ధి అయితే జరగడం జరిగింది. ఈ గత ఏడాది చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ జంపన్న వాగులో బాలాట కూడా చాలా అద్భుతంగా ఉన్నది అని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా కూడా జంపన్న వాగులో అయితే స్నానాలు ఆచరిస్తే ఇటు ఆరోగ్య సమస్యలు రాకపోవడం కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటూ కూడా ప్రధానంగా అయితే భక్తులైతే ఇటు ప్రగాఢంగా కూడా నమ్ముతారు. చూడొచ్చు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జంపన్న వాగులో ఇటు జలకాలాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా రెస్క్యూ టీం కూడా ఏర్పాటు చేసింది. ఇటు సింగరేణి నుంచి కూడా ప్రత్యేకంగా కూడా ఇటు
గజా ఈతగాళ్ళతో పాటు రెస్క్యూ టీంను కూడా ఇక్కడ నియమించింది. ఎవరైనా గల్లంతైనా ఎవరైనా ప్రమాదవశాత్తు జారి జంపన వాగులో పడ్డ కూడా వాళ్ళందరినీ కాపాడేందుకు కూడా ఒక రెస్క్యూ టీంను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా మొత్తం జంపన్న వాగు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు భక్తులతో అయితే జనసంద్రంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇటు భక్తులకు మౌలిక వసతులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన స్థానఘట్టాలు కావచ్చు, కుళాయి నల్లాలకు సంబంధించి కావచ్చు, ఇది ఏదైతే బట్టలు మార్చుకునేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గదులతో పాటు మౌలిక వసతులు కల్పించారు. అయితే జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్తారు. అయితే కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా పిలువడుతున్న సమ్మక్క సారలమ్మ తల్లకు సంబంధించి కూడా ఇటు ఎవరైనా కోరిన కోరికలు నెరవేరితే మాత్రం ఇక్కడ వారికి సంబంధించిన తలనీలాలు వెంట్రుకలను కూడా ఇక్కడ సమర్పిస్తారు. తర్వాత జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా సమ్మక్క సారలమ్మ గదల వద్దకైతే భక్తులు వెళ్తారు. అక్కడ తల్లులను దర్శించుకుంటున్న పరిస్థితి. అదే గత కొత్త ఏళ్ళ నుండి కూడా ఇటు జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు రాకపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటూ కూడా భక్తులైతే నమ్ముతారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక ప్రముఖ గంగా పుణ్యక్షేత్రంగా కూడా భక్తులైతే భావిస్తున్న పరిస్థితి అయితే మేడారం జంపన్న వాగు వద్ద ఉంది. వీడియో జర్నలిస్టు సుధీర్ కృష్ణ, A6 న్యూస్, జంపన్న వాగు నుండి.